స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరియు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి? ఇలాంటి ఆర్థిక అంశాలపై ట్రైనింగ్ సెషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. నమస్కారం రామప్రసాద్ గారు. రామప్రసాద్ గారు, చాలా మంది కార్స్ కొంటూ ఉంటారు. కొనే ముందు ఏంటంటే ఫస్ట్ అది కార్ ఉండాలి, మనకు అవసరం దానికన్నా కొంచెం ప్రెస్టీజ్గా ఫీల్ అవుతుంటారు. పక్కన ఫ్రెండ్ కొంటేనో లేకపోతే ఇంట్లో ఊరికే పెట్టుకోవడానికి మాకు ఉంది అని చెప్పుకోవడానికి కూడా. సో మరి కారు కొనేవాళ్ళు ముందుగా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? కారు కొంటే కొత్త కారు కొనాలా, సెకండ్ హ్యాండెడ్ కొనాలా? మీరు అన్నట్టుగా కారు కొనాలా వద్దా? ఫస్ట్ కొనాలని ఫిక్స్ అయితే ఇంకా మనం ఆపలేం. ఏదైనా ఆపొచ్చు కానీ కారుని ఆపలేం. ఓకే, అది ఆలోచన రానంత వరకు ఓకే. అది ఆలోచన వస్తే మనిషి ఒక పట్టాను ఉన్నాడు. ఓకే, ఇల్లన్న 10 చూస్తాడు చూడు, కానీ కారు మాత్రం చూడటం మొదలు పెడితే రోజుకు 2 కార్లు చూస్తాడు, కొత్తదో పాతదో, అన్ని షోరూమ్లు కోట్లు అని. ఎస్, కొన్నాక కూడా ఒక 10 days 1 monthలో ఇంకా కొత్తది ఏదైనా నచ్చితే ఇది కథం, ఇంకొక దాని మీద పోతుంది మనసు. అయితే కారు అవసరం ఉంటే తీసుకోవాలి, అవసరం ఉంటే కార్ని పోస్ట్ పోన్ చేయొద్దు. అది లోన్లో తీసుకున్నారా క్యాష్ పెట్టి తీసుకున్నారా ఒక క్వశ్చన్. ఓకే, ఇక మెకానికల్ ఇష్యూస్ మనం చెప్పలేం, దట్స్ నాట్ మన ఏరియా ఆఫ్ ఎక్స్పర్ట్ కాదు. పాత కార్ అయితే ఇది, కొత్త కార్ అయితే ఇది అని. ఫైనాన్షియల్గా చూస్తే ఫస్ట్ కారు కనుక మీరు లోన్లో కొంటే, కార్ని కనుక లోన్లో కొనాల్సి వస్తే కొత్త కారుకి వచ్చినంత లోన్ అమౌంట్ పాత కారుకి రాదు. పాత కారుకి మ్యాక్సిమం ఆ కారు వాల్యుయేషన్లో 60% మించి ఎవరు లోను. అంటే 6 లక్షల రూపాయల కారు సెకండ్ హ్యాండ్లో కొనాలంటే, సెకండ్ హ్యాండ్ కారు 6 లక్షల్లో కొనాలంటే 2,40,000 మీరు పాకెట్ నుంచి పెట్టుకోవాలి. అదే మీరు 10 లక్షలు కొత్త కారు కొన్నా 2 లక్షలు అక్కర్లా, 90% వాడు ఫండింగ్ ఇచ్చేస్తాడు, 1,00,000 పెడితే వచ్చేస్తుంది. సో ఎక్విజిషన్ పరంగా కొత్త కారు కొనడం సులువు. అంటే పాకెట్ నుంచి పడే డబ్బుల్లో తక్కువ డబ్బుల్లో కొత్త కారు వస్తుంది. సెకండ్ హ్యాండ్ కార్కి ఎక్కువ డబ్బులు పెట్టాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ పాయింట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్కి కొత్త కార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. న్యూ కార్ 7.3లో వస్తుంది, పాత కారు బ్యాంక్స్ అయితే 9.5, 10, ఎన్బిఎఫ్సీలు అయితే 13, 14 వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, అది చాలా అమౌంట్ కదా. అయితే ఫస్ట్ పాత కారా లేక కొత్త కారా అంటే ఆ కారు ఎన్ని ఇయర్స్ వాడతారు అనేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎన్ని ఇయర్స్కి? 1-2 ఇయర్స్లో కార్ తీస్తానంటే కొత్త కారు రాంగా. 2 ఇయర్స్లో దాన్ని చాలా డిప్రిషియేషన్ అయిపోద్ది, 40% డిప్రిషియేషన్ అయిపోద్ది. పాత కారు డిప్రిషియేషన్ చాలా తక్కువ ఉంటుంది. 5 ఇయర్స్ ఓల్డ్ కారు మీరు కొన్న ప్రైస్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ వరకు అదే ఉంటుంది, ఒక 50,000 అటు ఇటుగా. సో ఫస్ట్ ఏ కార్ అంటే ఎన్ని ఇయర్స్ వాడతారు అనేది తెలవాలి. ఒకవేళ 5 ఇయర్స్ వాడితే సింపుల్గా ఒక క్యాలిక్యులేషన్ వేసుకోండి. నేను ఈ కారు 5 ఇయర్స్ వాడతానంటే కొత్త కారు కొంటే 5 ఇయర్స్ తర్వాత అమ్మితే నాకు ఎంత వస్తుంది, పాత కారు కొంటే 5 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది. పాత కారులో డిప్రిషియేషన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే కొంటమే తక్కువలో కొంటాం కాబట్టి. అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి 5 ఇయర్స్ నాకు ఆపరేషన్ కాస్ట్ ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, సర్వీస్ అండ్ రిపేర్ల పరంగా అది కూడా వేసుకోండి. కొత్త కారు అయితే మోస్ట్లీ 2.5 ఇయర్స్ వరకు ఏమి ఉండదు పెద్దగా, సర్వీసెస్ కానీ వెళ్ళిపోతుంది, టైర్ రీప్లేస్మెంట్ ఏమి రాదు. పాత కారులో వస్తుంది కదా, అది వేసుకోండి. ఒక ఎక్సెల్లో 2 కాలంలో వేసుకోండి ఒక పేపర్ మీద, కొత్త కారు పాత కారు. దీనికి పాకెట్ నుంచి పడేదంతా, దీనికి పాకెట్ నుంచి పడేదంతా, దీనికి ఈఎంఐ రూపంలో కట్టేదంతా, దీనికి ఈఎంఐ రూపంలో కట్టేదంతా. దీని 5 ఇయర్స్ మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది, దీని 5 ఇయర్స్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని ఫ్యూయల్కి మైలేజ్ ఎంత, దీని మైలేజ్ ఎంత. నేను ఇయర్లీ 20,000 కిలోమీటర్స్ తిరిగితే 1,00,000 కిలోమీటర్స్కి దీని మైలేజ్, కొత్త కారు కాస్త ఎక్కువ ఇస్తుంది కదా మైలేజ్, దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, మొత్తం సమ్ చేసుకోండి. మీ పాకెట్ నుంచి ఎంత పోయింది, మీరు అమ్మితే ఎంత వెనక్కి వస్తుంది, డిఫరెన్స్ ఎంత అవుతుంది మీకు ఎఫెక్టివ్ కాస్ట్. 5 ఇయర్స్ వాడితే ఐ బిలీవ్ కొత్త కారుకి పాత కారుకి ఎఫెక్టివ్ ఆపరేషనల్ కాస్ట్లో డిప్రిషియేషన్ తీసేస్తే పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఓకే, ఈ 2 ఎక్సెల్లో వేసుకుంటే 50,000-60,000 డిఫరెన్స్ వస్తుంది. మీరు 5 ఇయర్స్ కనుక ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తే మనం అనుకున్న ఫార్మాట్లో 5 ఇయర్స్ ఆపరేషనల్ కాస్ట్ ఏంటి, మైలేజ్ పరంగా ఫ్యూయల్ కాస్ట్ ఏంటి, అండ్ ఈఎంఐ పరంగా బ్యాంకర్కి కట్టేదంతా వేసుకున్నట్లయితే ఒక 10 lakhsలో కొన్న న్యూ కార్కి 6 lakhsలో కొన్న ఓల్డ్ కార్కి మధ్య కంప్లీట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఆ రోజు అమ్మితే వచ్చే అమౌంట్ చేస్తే పెద్దగా డిఫరెన్స్ ఉండదు. 50,000-60,000 తేడా వస్తుంది. ఈ 60,000 తేడాకి సెకండ్ హ్యాండ్ కార్కి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేస్తారు, సార్ డ్రైవింగ్ రాకపోతే సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోండి సార్ అంటారు కదా. అయితే డ్రైవింగ్ రాకపోతే కొత్త కారే కొనుక్కోవాలి. ఎందుకు భయపడుతున్నారు? డ్రైవింగ్ రాకపోతే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే పాడైపోతుంది, పాతదైతే ఏం కదండి. అయితే గుద్దేస్తే ఎవరు అది అలాగే ఉంచుకొని తిరగరు కదా,
షెడ్కి వెళ్ళిపోతాం కదా. అంతే కదా. కొత్త కార్ అయితే మీకు ఇన్సూరెన్స్లో 0 డిప్రిషియేషన్ ఉంటుంది, కంప్లీట్ రీప్లేస్ అయిపోద్ది 1200 ఇస్తే. ఓకే. పాత కార్ అయితే మీకు సగమే ఇస్తాడు వాడు రిపేర్కి. ఓకే. అయినా డ్రైవింగ్ రాకపోతే ఎన్నాళ్ళు రాదు డ్రైవింగ్. కారు కొనేంత వరకే డ్రైవింగ్ రాదు, కొన్నాక ఎవరో ఆగరు కదా, 1 మంత్లో వచ్చేస్తుంది డ్రైవింగ్. సో అదైతే వ్యాలీ లాజిక్ అని నేను అనుకోవట్లేదు. కొత్త కార్ అయితే 1000 రూపాయలు పెడితే ఎంత రిపేర్ అయినా అయిపోయి ఇంటికి వచ్చేస్తుంది. పాత కార్కి మళ్ళీ 5-6 వేలు రిపేర్కి పెట్టాలి డ్రైవింగ్ రానప్పుడు. సో 5 ఇయర్స్ కనుక కారు గ్యారంటీగా నడుపుతాను అంటే వాట్ ఎవర్ డిప్రిషియేషన్ వేసినా అన్నీ వేసినా మీరు ఎఫెక్టివ్గా కొత్త కారే రైట్ ఆప్షన్. లేదు టైం బీయింగ్ ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఉంటాను, నేను వాడేసి వెళ్ళిపోతాను, ఇచ్చేస్తానంటే సెకండ్ హ్యాండ్ కార్ ఇస్ పర్ఫెక్ట్. డన్. అండ్ ఇంకోటి ఏంటంటే రామప్రసాద్ గారు, కార్ తీసుకున్నాం సెకండ్ హ్యాండ్ ఆర్ ఫస్ట్ హ్యాండ్, సో ఎంత కార్ తీసుకోవాలంటారు? అంటే మన ఇన్కమ్ బేస్డ్. ఇన్కమ్ అని కాదండి, వాళ్ళ నెట్వర్క్ని బట్టి. ఇప్పుడు ఇన్కమ్ తక్కువ ఉండదు, ఆస్తులు విపరీతంగా ఉన్నవాడు మంచి కారు తీసుకోవాలి, ఇన్నోవా తీసుకోవాలి, కియా తీసుకోవాలి. ఇప్పుడు వీడికి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, వచ్చే సంపాదన కన్నా బాధ్యతలు ఎక్కువ. జీతం 1,00,000 వచ్చినా వీడికి బాధ్యతలు ఎక్కువ ఉంటే ఏం చేస్తాడు? ఎన్నాళ్ళు కారు తీసుకోవాలి. ఇప్పుడు 2 పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఫీజు కట్టి మంచి కాలేజీలో వేయాలా, లేకపోతే పెద్ద కారు తీసుకొని చిన్న కాలేజీ తీసుకొని వెళ్ళాలి రోజు? కాదు కదా. ఇది ఆ థంబ్ రూల్స్ అన్నీ చెప్పుకోవడానికే కానీ ఒక ఇండివిజువల్ ఫైనాన్షియల్ పరిస్థితులను బట్టి కదా. ఇప్పుడు 4 మంత్స్ శాలరీ పెట్టాలి లేదా 10 మంత్స్ శాలరీ పెట్టాలి, ఇవన్నీ కాదు. ఓకే, అది ఐడియల్ సినారియో, బట్ ఐడియల్ సినారియో ఎక్కడ ఉంటుంది? వాళ్ళ అవసరాలను బట్టి. పిల్లలు చదువుకే ఇబ్బంది అవుతుందంటే పెద్ద కారుకి వెళ్ళిపోవచ్చు, జీతానికి మించి ఉన్నాం. నాకు ఆస్తులు ఉన్నాయి, అద్దెలు అన్నీ వస్తున్నాయి అంటే ప్రాబ్లం ఏముంది? అసలు పాత కారు ఆలోచన ఎందుకు? నాకు ఎఫోర్డబిలిటీ ఉంది, పెద్ద ప్రాబ్లమే కాదు, కారు తీసుకొని పక్కన పడేస్తాను, తీసుకొని పక్కన పడేస్తాను. 2-3 కార్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నాడు, వీకెండ్కి ఒక కారు తీస్తాడు, ఆఫీస్కి వేరే కారు, ఫ్రెండ్స్ వెళ్తే మళ్ళీ జీప్ తీస్తాడు బయటికి. సో అదే ఎఫోర్డబిలిటీ. ఎఫోర్డబిలిటీ ఓన్లీ శాలరీని బట్టి కాదు కదా, ఆయనకున్న ఆస్తులను బట్టి కూడా కదా. సో కాబట్టి ఆ రూల్స్ ఏం పెద్దగా అవసరం లేదు. 5 ఇయర్స్ కనుక వాడే ఉద్దేశం ఉంటే, మనం అనుకున్న క్యాలిక్యులేషన్లో వేసుకుంటే, అన్ని పారామీటర్స్ వేసుకుంటే పెద్ద డిఫరెన్స్ రావట్లేదు, కొత్త కారుకి వెళ్ళిపోవచ్చు. ఎస్ రామప్రసాద్ గారు, కొంతమంది ఏంటంటే కార్ కొన్న 1 ఇయర్కి అంటే వాళ్ళు ఈఎంఐస్ కట్టుకుంటూ కూడా మొత్తం క్లియర్ చేసి కూడా తక్కువ అమౌంట్కి అమ్మేస్తూ ఉంటారు. అంటే 1,00,000 2,00,000 కొన్న దానికన్నా తక్కువకే అమ్మేస్తూ ఉంటారు. సో అలా అమ్మేయడం వల్ల లాభమా నష్టం అంటారా? ఇంకా అమ్మాలని ఫిక్స్ అయితే లాభ నష్టాలు లేవు. వీడియోలో ముందుగా ఏం చెప్పాను నేను, 5 ఇయర్స్ వాడగలిగితేనే ఈ కంపారిజన్ వర్కౌట్ అవుతుంది. కారు మీరు 1 ఇయర్ కాదు, షోరూమ్ నుంచి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి అమ్మేస్తానంటే కూడా మీకు కనీసం 5% పడిపోద్ది. కారు గోల్డ్ ఆర్నమెంట్ కొన్నారనుకోండి, మేకింగ్ ఛార్జెస్ అని వేస్తాడా 11%, ఇన్వాయిస్ అయితే 11 పోయినట్టే. కారు కూడా అంతే, మీ పేరు మీద అయింది, మీరు కారు షోరూమ్ నుంచి బయటకు వస్తే 5% గాను. 12 లక్షల కారుని ఇంటికి తీసుకొచ్చాను అనుకోండి, 11 లక్షలు ఇస్తారు. సో అందుకే ముందుగా మీకు క్లారిటీ ఉండాలి, ఎన్నేళ్ళ పాటు వాడతారని. ఎన్నేళ్ళ పాటు వాడతారనేది ఫస్ట్, అది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అదే. మీరు ఏది తీసుకోవాలన్నా అదే, పెట్టుబడి పెట్టినా ఒక వస్తువు కొన్నా ఎన్ని ఇయర్స్ వాడతారని. ఇల్లు కొన్నా అదే నిజానికి. నేను ఉన్న దానికి ₹1,00,000 ఎవడికో 10,000 ఇంటి నేను ఎందుకు కొనుక్కోవాలండి? అలానే కారు కూడా 5 ఇయర్స్ వాడితేనే క్యాలిక్యులేషన్స్, లేదు 1 ఇయర్కి తీస్తానంటే మనం ఆపలేం కదా. ఇంకా క్యాలిక్యులేషన్స్ అంటే ఆయన ఎమోషనల్గా ఆయన స్ట్రాంగ్ ఫీలింగ్ వేరు. సో అక్కడేం లాజిక్ వర్కౌట్ అవ్వదు. 1 ఇయర్కి అవసరం ఉండి అప్గ్రేడ్ అవుతుందంటే అవ్వటం. థ్యాంక్ యూ అండి. రైట్.